గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సో ఈ మధ్యకాలంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అది నీటి వాటాలకు సంబంధించిన అంశం. బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామంటోంది ఆంధ్రప్రదేశ్. ఇది మా రాయలసీమ జిల్లాల్ని సస్యశ్యామలం చేయడం కోసమే ఒక ప్రధాన అంశం అని చెప్తోంది అటు ఏపీ ప్రభుత్వం. కానీ ఎలాగైనా సరే దీన్ని అడ్డుకొని తీరుతామంటోంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉండగా అసలు బనకచెర్ల అంటే ఏంటి అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువగా మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రధాన బనకచెర్ల లక్ష్యం ఏంటి అంటే కనుక ఏపీ ఏం చేయాలనుకుంటోంది, గోదావరి నీళ్ళని కృష్ణా బేసిన్లో కలిపి ఈ రెండింటి ద్వారా అటు రాయలసీమ వరకు నీటిని తరలించి రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి తాగు మరియు సాగునీటి అందించడం ముఖ్య లక్ష్యంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుని తెర మీద తీసుకొచ్చింది. బనకచెర్లంగానే కేవలం ఒక బనకచెర్ల ప్రాంతం దగ్గర కట్టే రిజర్వాయర్ ఏం కాదు. బనకచెర్ల అనేది చాలా పెద్ద ఎత్తున ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ మూడు బ్యారేజీలతో కలిపి మిగిలినటువంటి లింక్స్ అన్ని కలగలిపితే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందో అదే రకంగా బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా కొన్ని వివిధ ప్రాంతాల లిఫ్ట్ ఇరిగేషన్లు అవన్నీ కలగలిపితే ఒక బనకచెర్ల ప్రాజెక్ట్ అవుతుంది. సో ఇంతకీ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మీరు డెఫినెట్గా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మ్యాప్ ద్వారా ప్లే చేస్తాను. ఒకసారి మ్యాప్ ప్లే చేయండి పీసీఆర్. సో జనరల్గా ఫస్ట్లీ నేను బనకచెర్ల గురించి స్టార్ట్ చేసే ముందు మీరు చూడండి, కృష్ణా నది, గోదావరి నది. సో ఇది కృష్ణా నదికి సంబంధించి 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణ, 299 తెలంగాణ అండ్ 512 ఏపీ. ఇది నిజంగా డిసిషన్ తీసుకున్నారా అంటే ఎస్. అయితే ఈ డిసిషన్ ఎప్పుడు జగన్ హయాంలో అక్కడ ఏపీ, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇద్దరి మధ్య సిడబ్ల్యూసి సంతకం చేసిందంటే అక్కడ ఒప్పందం కుదిరి కేఆర్ఎంబీ దగ్గర కేసీఆర్ యాక్సెప్ట్ చేసి వచ్చాడు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. సో అనవసరంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మోసగించి కేసీఆర్ సంతకం పెట్టొచ్చు. అందుకే 299 టీఎంసీలు మన వాటా కాకుండా ఎక్కువగా ఏపీ దోచుకుంటోంది అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించింది, కానీ చివరిగా ఎన్నికల సమయంలో చర్చకు తీసుకొచ్చింది. సో రేపో మాపో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ అనుకునే లోపు నాగార్జున సాగర్ డ్యామ్ పైన పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించే విధంగా ఏపీ నుంచి కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని అంతా కూడా ఒక హై డ్రామా సృష్టించి ఏపీ పోలీసులు అన్నిటిని తరలించుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా జరిగింది. ఇప్పటికీ ఈ అదనపు దాంట్లో ఈ 512 టీఎంసీల కంటే కూడా అదనంగా ఏపీ వాడుకుంది 299 టీఎంసీలో కనీసం సగం కూడా తెలంగాణ వాడుకోలేదు అనేది గతంలో బీఆర్ఎస్ చెప్పింది, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. యాక్చువల్గా ఇది సంతకం జరిగింది, అయినప్పటికీ దీన్ని వాడుకోవడం లేదు తెలంగాణ అనేది. వాడుకోవడం ఇన్ ద సెన్స్ మనకు ఇటు విడుదల అవ్వడం లేదు నీళ్లు, అది సరిగ్గా నీళ్లు లేవు, అయినా కూడా ఏపీ అక్రమంగా దోచుకుంటుంది తెలంగాణకి నీళ్ళు ఇవ్వకుండా అనేది మన వర్షన్, తెలంగాణకు సంబంధించిన ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న వర్షన్. ఇక గోదావరి నది విషయానికి వస్తే ఈ డిసిషన్ ఎప్పుడు తీసుకున్నారు టీఎంసీ పరంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణ కోసం వెచ్చించాలి, ఆ తర్వాత 518 టీఎంసీలు ఏపీ కోసం వెచ్చించాలనేది. ఇప్పుడు తెలంగాణ వాడుకుంటుందంతా కేవలం 400 టీఎంసీలే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం 200 టీఎంసీలు మాత్రం తెలంగాణ కోసం వెచ్చించి మిగిలినటువంటి 250 టీఎంసీలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కాళేశ్వరం రూపంలో వినియోగించుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వాలు. సో ఓవరాల్గా తెలంగాణ వాడుకుంటుంది 450 టీఎంసీ. అంటే ఇందులో కూడా ఇంకా సుమారుగా ఒక 500 టీఎంసీలు ఇంకా వాడుకోవాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రం గోదావరి నెల నుంచి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఇక్కడ కృష్ణా గోదావరి గురించి ఎందుకు చెప్పానంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఉంది. అక్కడి నుంచి గోదావరి నది మళ్ళీ ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ, అక్కడ ప్రాణహిత నుంచి ఇటువైపు నుంచి ప్రాణహిత రావడాలు, ఆ తర్వాత ఇటువైపు నుంచి గోదావరి, ఈ రెండు కలగలిసిన తర్వాత మేడిగడ్డ అన్నారం, సుందిల్ అనేది ఈ బిట్వీన్లోనే. ఇక్కడ మేడిగడ్డ తర్వాత ఎల్లంపల్లి, ఈ బిట్వీన్లోనే అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ బ్యారేజ్లు ఉంటాయి. ఒకసారి పీసీఆర్ మళ్ళీ హోల్డ్ చేయండి. సో ఇందాక మనం మ్యాప్ చూస్తే కనుక మేడిగడ్డ వరకు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మేడిగడ్డ స్టిల్ ప్లే చేయండి. సో మేడిగడ్డ వరకు మనం చూస్తే మేడిగడ్డ తర్వాత ఇక్కడ చూడండి సమ్మక్క సారక్క బ్యారేజ్ అని ఉంది. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తిగా ఇది వినియోగంలోకి రాలేదు, అండర్ కన్స్ట్రక్షన్. మేడిగడ్డ తర్వాత సమ్మక్క బ్యారేజ్, తర్వాత సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్. దీంట్లో కొంత భాగాన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, కొన్ని ప్రాంతాలు నీళ్లు తరలిస్తున్నారు, ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంది, దాని అండర్ కన్స్ట్రక్షన్లోనే. ఇంకా అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇక అది ఉపయోగంలోకి రాలేదు, మొత్తం అనుకున్న సామర్థ్యంలో ఉపయోగంలోకి రాలేదు సీతారామ ప్రాజెక్ట్. సో ఇక్కడ వరకు తెలంగాణ. సో ఇదంతా ఇక్కడ కనిపిస్తున్న బార్డర్ తెలంగాణ. సో మనకు గోదావరి పై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏంటి అంటే ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, మేడిగడ్డ, సమ్మక్క అండ్ సీతారామ. సో మేడిగడ్డకి అన్ని రకాలుగా
అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కొంచెం సహకరించింది. ఆ తర్వాత అంటే అన్ని రకాలుగా ఇనాగ్రేషన్లో ఆయన పాల్గొనడం కానివ్వండి, అటు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర నుంచి ఆయన వచ్చి పాల్గొనడం కానివ్వండి, ఒక రకంగా నో అబ్జెక్షన్ కిందనే మన మేడిగడ్డని ఏర్పాటు చేసుకుంది అప్పటి ప్రభుత్వం. కానీ సీతారామకు కానివ్వండి, సమ్మక్కకు కానివ్వండి, అప్పుడున్నటువంటి సమయంలో ఏకంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా సిడబ్ల్యూసికి లేఖలు రాశాడట. ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకండి అని చెప్పి లేఖలు రాసుకొచ్చాడని చెప్పి గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అదే చెప్తూ ఉన్నారు. అప్పుడైనా చంద్రబాబు సిడబ్ల్యూసికి వెళ్ళి అడ్డుకున్నాడు, మాకు ప్రాజెక్టులకి పర్మిషన్ రాకుండా, మాకు ఇక్కడ నీళ్లు ప్రాజెక్టులు కట్టుకోకుండా అడ్డుకున్నాడని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వరకు ఇది గోదావరి. ఇక మనం డైరెక్ట్గా కృష్ణా విషయానికి వస్తే ఇది కృష్ణా రివర్, ఇది గోదావరి. సో సీతారామ ప్రాజెక్ట్ తర్వాత ఏపీలోకి ఎంట్రీ ఇస్తుంది గోదావరి నది. అక్కడ పోలవరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి పోలవరం. సో పోలవరం ఏర్పాటు అవుతుంది. పోలవరానికి 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి కుడి కాలువ, ఎడమ కాలువ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎడమ కాలువ ఇటువైపుగా వెళ్తోంది, ఆ తర్వాత ఇది కుడి కాలువ. సో ఎడమ కాలువ వైపుగా వెళ్తున్నటువంటి ఈ కాలువ సుమారుగా 180 కిలోమీటర్లు, 181.1 కిలోమీటర్స్. ఇది అటు ఉత్తరాంధ్ర, వైజాగ్, ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకి తాగు మరియు సాగునీటి కోసం వెచ్చించేది ఈ ఎడమ కాలువ. ఇక కుడి కాలువ విషయానికి వస్తే ఇదే యాక్చువల్గా బనకచెర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది పోలవరం నుంచి. ఇది కుడి కాలువ నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి కుడి కాలువ సామర్థ్యం 17,800 క్యూసెక్లు. దాని సామర్థ్యాన్ని పెంచాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎంత? 23,500 సామర్థ్యం, సుమారుగా 25,000 క్యూసెక్ల వరకు దీని సామర్థ్యాన్ని పెంచాలి. ఈ సామర్థ్యాన్ని పెంచి ఆ తర్వాత నీటి మొత్తాన్ని కూడా ఈ కుడి కాలువ ద్వారా సుమారుగా 170 కిలోమీటర్లు, అటు ఇటుగా 170-180 కిలోమీటర్లు. సో అక్కడి నుంచి ఇక్కడ కృష్ణా బేసిన్లో కలపాలి. కృష్ణా బేసిన్ అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలపాలి. సో ఇక్కడ కలిపి ఆ వాటర్ని మళ్ళీ అక్కడి నుంచి వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఇక్కడ పోలవరం కుడి కాలువ కొన్ని సామర్థ్యం వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వివిధ లిఫ్ట్ల ద్వారా ఇక్కడికి బొల్లపల్లి వరకు తీసుకురావాలి. ఈ మధ్యలో ప్రకాశం బ్యారేజ్ వరకు లిఫ్ట్ల ద్వారానే వస్తాయి. నేమ్లీ మీకు ఆ లిఫ్ట్లు ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు, ఏ ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం అంటే కనుక ఆ లిఫ్ట్ల పేర్ల విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఏ ఏరియాలను చూస్తే కనుక హరిశ్చంద్రాపురం ఇదొకటి, తర్వాత లింగాపురం, తర్వాత వైందండ, తర్వాత గంగారెడ్డిపాలెం, తర్వాత నకిరేకల్లు. సో ఈ ప్రాంతాల్లో ఇక్కడ మధ్యలో లిఫ్ట్లు పెట్టాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. సో ఫస్ట్ ఇక్కడ ఎక్కడ కలుస్తోంది? ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా వాటర్ అండ్ గోదావరి వాటర్ కలుస్తాయి. అంటే ఒక రకంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి బనకచెర్లది? ఆ 2 నీళ్ళని కలపడమే ఒక మెయిన్ ఎజెండా. సో దాని ద్వారా ఏమవుతుంది వాళ్ళకనంటే అదేవిధంగా ఒక ఫోర్స్ పెరుగుతుంది. 2 నదులకు సంబంధించి ఒకే దగ్గర కలపడం అంటే ఫోర్స్ పెరిగిద్ది. సో ఇక్కడ కలిపిన తర్వాత దాని నుంచి మళ్ళీ బొల్లపల్లి వరకు వివిధ లిఫ్ట్స్ ద్వారా నేను చెప్పినటువంటి ఈ 6 లిఫ్ట్లు వివిధ ప్రాంతాల్లో పెట్టి వాటి ద్వారా బొల్లపల్లి వరకు నీళ్ళని తీసుకొస్తారు. ఇక బొల్లపల్లి నుంచి మళ్ళీ కొన్ని టన్నెల్స్ ద్వారా సుమారుగా 2 టన్నెల్స్ 20 కిలోమీటర్ల పొడవు టన్నెల్స్. ఇక్కడ చూడండి నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర నుంచి దాని కింద నుంచి 2 టన్నెల్స్ ఏర్పాటు చేసి ఆ టన్నెల్స్ ద్వారా బనకచెర్ల అనేటువంటి ఈ రెగ్యులేటర్ వరకు తీసుకురావాలి నీళ్ళని. ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్. ఇక బనకచెర్ల నుంచి వివిధ కాలువల ద్వారా సుమారుగా 5-6 కాలువలు ఉన్నాయి. ఆ కాలువల ద్వారా మళ్ళీ ఆ నీటి మొత్తాన్ని కూడా రాయలసీమ పంపించాలి. ఆ కాలువలు ఏంటంటే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, తర్వాత కర్నూలు కడప కెనాల్, తర్వాత తెలుగు గంగా కెనాల్స్. ఈ 3 కెనాల్స్ ద్వారా రాయలసీమ మొత్తానికి నీళ్లు పంపించాలి. రాయలసీమ తాగునీటి కోసం వాటిని వినియోగించాలి. సో ఇప్పుడు ఇక్కడ మరి ఓవరాల్గా ఇంత క్లియర్గానే ఉంది. దీనిలో ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు తెలంగాణ ఏం చెప్తోంది? ఇక్కడ మీరు గమనించండి, 950 టీఎంసీల నీళ్ళని 960 టీఎంసీ నీళ్ళని తెలంగాణ వాడుకోవాలి గోదావరి. కానీ ఇప్పుడు తెలంగాణ గోదావరిని ఎన్ని వాడుకుంటోంది? కేవలం 450 టీఎంసీలు మాత్రమే. అంటే ఇంకా మనం 500 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది యాజ్ పర్ రూల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే. మరి ఇంకా 500 టీఎంసీలు వాడుకోవడానికి ఉన్నప్పటికీ మళ్ళీ మనం వాడుకోక మనకి ఏపీ ఎందుకు వాడుకోవడానికి ఆలోచన చేస్తోంది? సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కావేరీ నది మీద కర్ణాటక మీద నుంచే తమిళనాడుకి కావేరీ నది వస్తుందట. సో ఇక్కడ నది వచ్చేటువంటి క్రమంలో కర్ణాటక ప్రభుత్వం అక్కడ డ్యామ్ ఏర్పాటు చేయకమునిపే అటు తమిళనాడు ప్రభుత్వం ఒక డ్యామ్ ఏర్పాటు చేసుకుంది కావేరీ నది మీద. సో కావేరీ నది అంత ఎఫిషియెంట్గా తమిళనాడు వాడుతుంటే మేమెందుకు వాడకూడదని చెప్పి కర్ణాటక కూడా ఒక డ్యామ్ ఏర్పాటు చేసింది. తర్వాత తమిళనాడు ఏం చేసింది? సుప్రీంకోర్టుకి పోయింది. మొత్తం కావేరీ నదిని మొత్తం కర్ణాటకనే వాడుకుంటోంది, నీళ్లు మొత్తం వాళ్ళు వినియోగించుకుంటున్నారు, మాకు రాకుండా అయిపోయి మేము డ్యామ్ కట్టుకున్నాం, ఇక్కడ ప్రజలకు ఇవ్వాలి నీళ్ళు అని చెప్పని వాళ్ళు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందట అంటే ఒక రకంగా చిన్న బ్రీఫ్గా చెప్తున్నాను, ఇలా చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇంకా. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
కర్ణాటక కంటే తమిళనాడు ఆల్రెడీ ముందుగా కట్టుకుంది కాబట్టి వాళ్ళు వెచ్చించిన డబ్బులు అంతా వృధా అయిపోతే అక్కడ ప్రజలు మొత్తం మోసపోతారు. కాబట్టి మీరు వాడుకునేంత వాడుకొని డెఫినెట్గా ఫస్ట్ రైట్ తమిళనాడుకి ఇవ్వండి. తమిళనాడు వాడుకున్న తర్వాత తమిళనాడుకి మేజర్గా షేర్ ఇచ్చి వాళ్ళకి హక్కు ఉంది అది వాడుకోవడానికి. తమిళనాడుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు కర్ణాటక కూడా మీరు యూజ్ చేసుకోండి, బట్ ఫస్ట్ రైట్ వచ్చేసి తమిళనాడుకి అని చెప్పి చెప్పుకొచ్చారట. సో రేపటి రోజున మనకి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 500 TMCలు వాడుకోవడానికి మనకు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంది. సో మరి 500 TMC మనం వాడుకోక మునిపే ఇటు ఏపీ మళ్ళీ డ్యాములు కడతానంటోందని అంటే రేపటి రోజున భవిష్యత్తులో ఒక కనుక గోదావరి నీళ్ళు అంతటి సామర్థ్యానికి రాకుండా ఆగిపోతే, కొంత తగ్గిపోతే, ఇప్పుడు బనకచెర్ల కూడా ఏపీ ఏం చెప్తుందంటే వరద జలాలే అంటే మీరు ఉపయోగించుకున్న తరువాత మిగిలిపోయినటువంటి ఆ నీళ్ళతోనే మేము కట్టుకుంటున్నాం కదా, మీకు ఇబ్బంది ఏంటి అని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలంగాణ అడుగుతోంది. మీరు వినియోగించుకున్న తర్వాత ఆ మిగులు నీళ్ళనే వరద జలాల మీదే మేము నీళ్ళు ఇది కట్టాలనుకుంటున్నాం కాబట్టి మీకున్న ఇబ్బంది ఏంటి అని అడుగుతోంది. కానీ ఇక్కడ ఇంకా పొలిటికల్ వేలో మన ఆస్పెక్ట్లో కనుక ఆలోచించాల్సి వస్తే పొలిటికల్గా ఏం చర్చ జరుగుతుందంటే ఇక్కడ చూడండి ప్రకాశం ఇక్కడ ఏం చేస్తున్నారు, పోలవరం కుడి కాలువ తర్వాత నుంచి కృష్ణా రివర్లో ఈ నీళ్ళని కలిపే ప్రయత్నం, గోదావరి నీళ్ళని కలిపే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోంది. సో ఇక్కడ వెరీ నియర్ బైగా మీరు గమనించండి, ఇదంతా తెలంగాణ కదా, ఇక్కడ పక్కన నాగార్జున సాగర్ నుంచి కూడా అటు ఏపీకి నీళ్ళు వెళ్తూ ఉంటాయి, శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ పొలిటికల్గా ఎటువంటి టాక్ జరుగుతుందని అంటే చంద్రబాబు ఈజ్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ బ్యాక్ స్టాబింగ్, మరోసారి ఆయన ఇబ్బందులకు గురి చేసే అంశం తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఆయన గోదావరి పేరిట నీళ్లు తరలించడానికి ప్రయత్నం చేస్తూనే నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి అదనంగా నీళ్లు తీసుకొని ఇక్కడ ఆయన కృష్ణా వాటర్ అదనంగా వాడుకుంటున్నాడు. ఇప్పటికే కృష్ణా నీళ్ళలో మోసపోతున్నాం. 299కి కేసీఆర్ సంతకం చేసుకొచ్చాడు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. 512 ఏపీ వాడుకుంటే అంతకంటే అదనంగా వాడుకుంటుంది. మనం వాడుకోవాలనుకంటే కూడా సగం కూడా వాడుకోలేకపోతున్నాం. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకా కృష్ణా వాటర్ని అదనంగా తీసుకెళ్లి దీంట్లో కలిపేసి ఏంటి అని అంటే గోదావరికి వరద జలాలు చాలా తక్కువ సందర్భాలు వరద జలాలు వాడుకోవడం వల్లే మేము ఈ ప్రాజెక్ట్ని కడుతున్నామని ఏపీ చెప్తోంది. మరి అంతటి స్థాయిలో వరద జలాలు ఉన్నాయా? వరద జలాలు అంత స్థాయిలో వస్తున్నాయా? ఏపీ ఏం చెప్తుందంటే 3000 TMCలు సగటున ఒక ఏడాదికి ఆ నీళ్ళని కూడా వృధాగా సముద్రంలో కలుస్తాయని చెప్పి ఏపీ చెప్తోంది. మరి అంతటి స్థాయిలో వెళ్తున్నాయా? దీని టెక్నికల్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా? సిడబ్ల్యూసీ చెప్పుకొచ్చిందా? లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్ ఇంకేముంది అనేది ఏపీ క్వశ్చన్, తెలంగాణ క్వశ్చన్. సో ఏదేమైనా ఇవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్లో రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ మనం ఇప్పుడు ఇక్కడ ఏపీ తెలంగాణ ఒకటి అడుగుతోంది, మీరు మాకు 1000 TMC క్లియరెన్స్ ఇవ్వండి. 1000 TMCకి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కావాలంటే ఇక్కడ తెలంగాణ కృష్ణా నీళ్ళలో ఎంత వాడుకుంటాం 299, ఇప్పుడు అప్పటి అది కూడా వాడుకోవడం లేదు, 50%, అది కూడా 150 కంటే తక్కువనే వాడుకుంటోంది ఇంకా కూడా. సో ఇక్కడ మాకు 500కి మీరు క్లియరెన్స్ ఇచ్చేయండి. 500 క్లియరెన్స్ ఇచ్చి ఇక్కడ తెలంగాణకు సంబంధించి గోదావరిలో కూడా 1000 TMCకి మీరు క్లియరెన్స్ ఇచ్చేయండి. అంటే వాళ్ళు వాడుకోవడానికి మాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి చెప్పండి. ఇది ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. సో దీనికి మీరు క్లియరెన్స్ ఇస్తే దీనికి మాకు అభ్యంతరం లేదు. మీరేం చెప్తున్నారు, మేము వరద జలాలనే వాడుకుంటామని చెప్తున్నారు కాబట్టి వరద జలాలను వాడుకోండి, ఏదైనా వాడుకోండి, కానీ మాకు రావాల్సిన వాటాగా 1000 TMC మాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇటు KRMBలో తర్వాత గోదావరి రివర్లో కూడా 1000 TMC గోదావరిలో 500 TMC కృష్ణాలో మీరు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి తెలంగాణ ఏపీకి చెప్తోంది. కానీ ఏపీ మాత్రం మేము అలా ఎలా ఇస్తాం, మేము వాడుకుంటోంది వరద జలాలే, మీరు ఉపయోగించుకోగా వదిలేసిన జలాలే వాడుకుంటాం అంటోంది. కానీ మనం గతంలో ఇందాక చెప్పిన కదా కావేరీ నది ఏం జరిగింది, మీరు వాడుకోవట్లేదు వాడుకుంటామని తమిళనాడు డ్యామ్ కట్టంగానే సుప్రీంకోర్టు కర్ణాటకకు మొట్టికాయలు వేసింది. రేపటి రోజున భవిష్యత్తు జరిగే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సిచ్యువేషన్ రానివ్వము అని చెప్పేటువంటి ఒక విధానాన్ని చెప్తోంది. సో ఇక్కడ పోలవరం నుంచి కుడి కాలువ, తర్వాత ప్రకాశం బ్యారేజ్, బొల్లపల్లి, తర్వాత బనకచర్ల, ఈ రకంగా ఏపీ స్కెచ్ చేసుకొని కూర్చుంది. మొన్న ఆల్రెడీ క్లియరెన్స్ రాకుండా పోయింది, సిడబ్ల్యూసీ కొంత క్లియరెన్స్ ఇవ్వలేదు, ఒక ఫస్ట్ ఫ్యాక్టర్. తర్వాత ఇక్కడ నల్లమల్లకు సంబంధించి కూడా కొన్ని పర్యావరణ అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. ఇది అప్పుడు అయ్యే విషయం కాదు, చాలా క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది, కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి. అది అవుద్దా కాదా అనేది ఒక రకమైనటువంటి ఒక ఉత్కంఠ కొనసాగే అవకాశంగా ఉంది. సో ఇక్కడ జరిగేటువంటి అన్యాయం ఎవరికి ఎందుకు జరుగుద్ది అనేది మనం పూర్తిగా చెప్పలేం. బికాస్ తెలంగాణ నుంచి ఏదో రకంగా కుట్రలు బండి కృష్ణాని ఆధారంగా తీసుకోవాలని చెప్పి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో చర్చ కానివ్వండి, ఇక్కడ పూర్తిగా మనం 1000 TMC వాడుకోకుండా మేము వాడుకుంటామని చెప్పే రకంగా వాళ్ళు మరి కొత్తగా ఒక ఒక ప్రాజెక్ట్ని తెర మీద తీసుకురావడం, ఇవన్నీ కూడా ఎవరి అవసరాలు వాళ్ళకి కనబడుతున్నాయి. సో నెక్స్ట్ ఒకసారి అసలు తెలంగాణ ఏం చెప్తోంది, ఏపీ ఏం చెప్తుందో ప్లే చేస్తాను, గ్రాఫిక్స్ ప్లీజ్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే తెలంగాణ ఏం చెప్తుందంటే నీటి హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ఈ వాటా దెబ్బతింటుందని చెప్పి తెలంగాణ చెప్తోంది. కానీ ఏపీ ఏమంటోంది, అవన్నీ వరద జలాలే,
మేము వాడుకునేది వరద జలాలే, మీ వాటా మేము వాడుకోవడం లేదు అని అంటోంది. అసలు మేము వాటానే వాడుకోవడం లేదు, ఈ యొక్క ఉల్లంఘన దెబ్బతింటుందని చెప్పి తెలంగాణ చెప్తోంది. ఇకపోతే సాగునీటి అవసరాలపై ప్రతికూల ప్రభావం. సో సాగునీటి అవకాశం మొత్తం కూడా ప్రతికూల ప్రభావంగా ఉండే అవకాశం ఉంది. అటు తెలంగాణ అటు ఏపీ ఏం చెప్తోంది, రాయలసీమ అభివృద్ధి అంటోంది. నిజంగానే ఇవన్నీ వాడుకోవాల్సి వస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్లో చాలా సస్యశ్యామలే అవకాశం ఉంటుంది. అటు ఏపీ ఏం చెప్తోంది, మాకు రాయలసీమ అభివృద్ధి చెందాలి కాబట్టి మేము ఈ నీళ్ళు తీసుకుపోతామని ఏపీ చెప్తోంది. ఇకపోతే 1980 గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నిబంధనల ఉల్లంఘన కింద వస్తుంది మీరు చేసేటువంటి చర్య అని చెప్పి ఈ తెలంగాణ చెప్తుంటే ఏపీ ఏమంటుంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కు అనుగుణంగానే ఉంది అని అంటోంది. మరి అనుగుణంగా ఉన్న దాంట్లో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి కదా మరి, కానీ ఏపీ వర్షనాల లేదు. ఇక నెక్స్ట్ ప్లే చేయండి. సో దీంట్లో నెక్స్ట్ దాంట్లో చూస్తే అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం సరైనది కాదు అని చెప్పి తెలంగాణ అంటే, మీరు కాళేశ్వరం పాలమూరు వంటి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా కట్టలేదా అని చెప్పి ఏపీ అంటోంది. ఇక్కడ ఇన్ఫాక్ట్ పాలమూరు అంశం వచ్చింది కాబట్టి పాలమూరుకి కూడా కృష్ణా నీటిపై కట్టినటువంటి ఆ పాలమూరు ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్తోంది. పర్మిషన్లు రాకుండా ఇబ్బంది పెట్టింది ఏపీ అంటే, మరి ముఖ్యంగా చంద్రబాబు పేరు తీసుకొచ్చి చంద్రబాబు రాకుండా అడ్డుకున్నారు, లేకుంటే క్లియరెన్స్ రాకుండా అడ్డుకున్నారు రకంగా రకరకాల చర్చకు దారితీస్తుంది. ఇకపోతే తెలంగాణ ప్రాజెక్టులపైన ప్రభావం చూపిస్తుంది. తెలంగాణ వివిధ ప్రాజెక్టులపైన గోదావరి నదిని అధికంగా వాళ్ళు తరలించిన వల్ల ప్రభావం చూపిస్తుందని తెలంగాణ వర్షన్గా ఉంటే, పోలవరం నుంచి వరద నీటిని తరలించి తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభావం ఉండదు. మేము పోలవరం నుంచి వరద నీటిని తరలిస్తున్నాం కదా, మీకేం ప్రాబ్లం ఉంటుందని చెప్పేది ఏపీ వర్షన్గా ఉన్నది. ఇకపోతే ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ. ఇక సిడబ్ల్యూసికి ప్రాథమిక రిపోర్ట్ డిపిఆర్ని ఆమోదం తర్వాత సమర్పిస్తాము. సిడబ్ల్యూసికి ప్రాథమిక రిపోర్ట్ డిపిఆర్ ఆమోదం తర్వాత మేము సమర్పిస్తామని చెప్పి ఏపీ వర్షన్గా ఉంది. సో ఇది ఓవరాల్గా అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి, బనకచెర్ల పైన ఏ రాష్ట్రం ఏ రకంగా అనుకుంటుంది అనేది ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. బనకచెర్ల ప్రభావం ఎవరిపై పెద్ద ఎత్తున పడుతుంది అనేది. సో రావాల్సిన వాటా రాకుండా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ వైపుగా అన్యాయం జరిగే అవకాశం ఉందా? బికాస్ 968 టీఎంసీలు కేవలం 450 టీఎంసీలు వాడుకోగలుగుతున్నాం. లేదు వరద జలాలనే వాడుకుంటున్నాము, మాకు రాయలసీమ అభివృద్ధి కావాలి కాబట్టి మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి మొత్తం కూడా సస్యశ్యామలం చేసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు మీకు సబబుగా కనబడుతున్నాయా? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నేను సింపుల్గా అడుగుతున్నా, నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు 1980లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఒక తీర్పుకి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.